అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, సో అందుకని పొద్దున్నే లేచి చక్కగా కార్తీక మాసం పొద్దున్నే కార్తీక దీపం పెట్టుకున్నాను. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కూడా పూజ అయిపోయింది. సో పొద్దున్నే నేను లేచిన తర్వాత నేనే అనుకుంటే నాకు మెడకో డోలు అన్నట్టు వీడు ఉంటాడుగా చిన్నోడు బాబు, వాడిని బయట తిప్పేసి వచ్చానమాట. వాడు నన్ను తిప్పమ్మా అని విసిగించేస్తుంటే సో బయట తిప్పేసి వచ్చిన తర్వాత వాక్ అంతా అయిపోయింది. చాలా ప్లెజెంట్గా బాగుంటుందండి మార్నింగ్ టైంలో, చెప్తాను కదా. సో వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. బర్డ్స్ అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట మార్నింగ్. బయట వాక్ చేస్తున్నప్పుడు ఈ యూకా ప్లాంట్ కనబడిందనమాట. యూకా ప్లాంట్లోనే వెరైటీ ఆఫ్ ఒకటనమాట ఇది. సో దీనికి మధ్యలో నుంచి పువ్వులు రావడానికి కాడలాగా వస్తుంది. దాని మీద నుంచి బడ్స్లా వచ్చి దాంట్లోంచి పువ్వులు వచ్చిన తర్వాత ఇది ప్రొపగేషన్ అక్కడి నుంచి వస్తుందనమాట. అంటే ఆ చిన్న పువ్వులు వస్తున్నాయి కదా, అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న యూకా ప్లాంట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో మనం ఇది ప్రొపగేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఎవరి దగ్గరైనా ఇట్లాంటి ప్లాంట్ లేదు కావాలి అని అనుకుంటే కనుక ఆ పువ్వుల దగ్గర నుంచి చిన్న చిన్న మళ్ళీ యూకా ప్లాంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని తీసి మనం మట్టిలో నాటేసుకుంటే కనుక దానికి రూట్స్ వచ్చి మంచిగా ప్రొపగేషన్ అవుతుందన్నమాట. మొన్న దీపావళి తర్వాత నుంచి కూడా అసలు కొంచెం కూడా గార్డెన్లో ఎక్కువసేపు పని చేసింది లేదు. యాక్చువల్లీ చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయండి. అంటే మీకు నీట్గా కనబడుతుంది కానీ సరిగ్గా చూస్తే కనుక మీరు కూడా గుర్తుపడతారనమాట. అసలు ఎక్కడికెక్కడ ప్లాంటర్స్ పెట్టిన చోట నేను స్టోన్స్ మీద గ్రనైట్స్ మీద పెట్టాను కదా, సో కిందంతా మచ్చలు పడిపోయినాయి అనమాట. సో అవన్నీ తీసి రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే ఇంకా మచ్చలు ఉండిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పెట్టాను కదా, ఆ స్టోన్స్ మీద మచ్చలు చూడండి, అసలు మట్టిగా డర్టీగా కనబడుతుంది. మీకు దూరానికి నీట్గా కనబడుతున్నట్టు ఉంటుంది కానీ బట్ ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే చాలా ఎక్కువ ఒకేసారి బర్డెన్ అయిపోతుంది. ప్లస్ ఇంకా ఫ్లోర్ అంతా కూడా స్టోన్స్ అవన్నీ కూడా మచ్చలు పడిపోతాయి అనమాట. సో టైల్స్ మీద అది కూడా మీకు ప్లాంటర్స్ పెట్టుకుంటే కనుక వాటి కింద ప్లేట్స్ అన్ని టైంలోనూ పెట్టలేం కదా, అంటే సీజన్కి తగ్గట్టుగానే పెట్టుకుంటాం ప్లేట్స్ కూడా. సో ఒకవేళ ఓవర్ వాటరింగ్ అయినప్పుడు, వాటరింగ్ ఎక్కువ చేసినప్పుడు వాటి నుంచి నీళ్లు ఎక్స్ట్రా కారినప్పుడు కిందంతా మచ్చలు పడకుండా ఆ మట్టి అలా ఉండిపోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. సో దీపావళి తర్వాత నేను ఎక్కువగా గార్డెన్కి టైం స్పెండ్ చేసింది లేదు. సో ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. కెలాంచో ప్లాంట్ కటింగ్స్తో పెట్టిందనమాట. ఇది దేశవాళీ రకం అనమాట. దీనికి స్టార్ లాగా వస్తాయి ఫ్లవర్స్, రెడ్ కలర్ అనమాట. రెడ్ ఒకటి, పింక్ ఒకటి అలా వస్తాయి. ఇది నా దగ్గర ఉన్నది రెడ్ కలరు. ఆ తర్వాత ఇది నెక్స్ట్ వాటర్ బ్యాంబూ అంటాం చూసారా, ఆ ఫ్యామిలీకి సంబంధించింది. సో నేను మట్టిలో గ్రో చేస్తున్నాను అనమాట. నేను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు కింద ఉంది చూసారా ప్లాంట్, అంతంత హైట్లో ఉన్నది. అయితే ఇప్పుడు గ్రో అయితే బాగా అయింది, బాగా గ్రోత్ ఉందన్నమాట. సో మంచిగా సాయిల్ రెడీ చేసుకుని మనం పెట్టుకుంటే కనుక ఎట్లాంటి మొక్కలైనా బాగా ఎదుగుతాయి. నేను కోలియస్ కూడా అట్లాగే, అది కూడా మళ్ళీ ఫ్యాన్సీ పాట్లలో కాదు, నేను నర్సరీ ప్లాంట్లోనే అదే ప్లాంటర్లో ప్లాంట్ చేస్తాను అనమాట. సింగోనిమ్ కూడా మంచి గ్రోత్ ఉంది. సో వీటన్నిటిని కూడా కటింగ్స్ తీసి మళ్ళీ కటింగ్స్ ప్రాపగేట్ చేయాలి. ఆ తర్వాత ఈ కోలియస్ కూడా మాయా తీసుకొచ్చి ఇచ్చిందనమాట నాకు 2 కటింగ్స్. ఒకటి రెడ్ కలర్, అది మెజెంటా కలర్ ఉంటుంది కదా అది, అండ్ ఆ తర్వాత ఇదనమాట. వీటిని నేను ఎప్పుడు కూడా పించింగ్ చేస్తూ ఉంటాను. 3G పించింగ్ చేస్తే ఏమవుతుందంటే బుషీగా ఎదుగుతుందనమాట కోలియస్. సో మనకి బాగా ఎక్కువ గ్రోత్ కనపడాలి అని అన్నప్పుడు ఇట్లాంటి ప్లాంట్స్లో మనం 3G కటింగ్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఇది ఓన్లీ ఆకులే వస్తుంది కాబట్టి, సో మీకు ఆకుల్లోనే ఎక్కువ బుషీగా అందం అంతా ఆకుల్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా చెట్టు బుషీగా ఎదగాలంటే అలా పెంచింగ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ స్టార్ ఫ్లవర్ ప్లాంట్ కూడా మఫిన్ తినేస్తుంది అనమాట.
సో ఇవన్నీ కూడా తీసేయాలి, ప్రూనింగ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. బట్ ఇంకా పువ్వులు వస్తున్నాయి కదా అని వెయిట్ చేశాను. ఇంకా పిటోనియాస్ తీసుకొస్తే కనుక మొత్తం అన్నిటినీ తీసేసి పిటూనియా ప్లాంట్ చేస్తానన్నమాట. ఈ కింద స్టోన్ చూడండి, ఇదంతా కూడా ఎంత డర్టీగా అయిపోయిందో. సో అక్కడంతా కూడా క్లీన్ చేయాలి. సో ఒకరోజు ప్రత్యేకంగా గార్డెన్కి కేటాయించుకుని మొత్తం ఇట్లా క్లీనింగ్ అంతా చేయాలన్నమాట. నేను ఎక్కువగా గార్డెన్ వర్క్ ఎప్పుడు మధ్యాహ్నం నుంచి చేసుకోవడం అలవాటు. మార్నింగ్ అవర్స్లో ఏదో కొద్దిగా అక్కడ ఇక్కడ చూసుకోవడం, లేకపోతే చిన్న చిన్న ప్లాంటర్స్లో వాటరింగ్ చేయడం ఇట్లాంటివి తప్ప ఎక్కువ డీప్ వర్క్ అది చేయను అనమాట. ఎప్పుడైనా ఎక్కువ పని ఉందన్నప్పుడు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు మార్నింగ్ పొద్దున్నే పనమ్మాయి రానని చెప్పింది, కొంచెం లేట్గా వస్తానని చెప్పింది. సో తన గురించి వెయిట్ చేస్తూ నేను కూడా బయట గార్డెన్ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట, ఏదో చిన్నగా అక్కడెక్కడ. అయితే ఇది జేడ్ ప్లాంట్ నేను 20 రూపీస్ ప్లాంట్లో తీసుకొచ్చి ఒక 4 ప్లాంటర్స్లో హ్యాంగింగ్ ప్లాంటర్స్ అంటే రైలింగ్ హ్యాంగ్ చేస్తాను చూడండి, అట్లాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్లో పెట్టానన్నమాట. సో అవి మంచిగా గ్రో అయిపోయిన తర్వాత అంటే 4 ఇయర్స్ వరకు నేను అస్సలు దాన్ని రీపాటింగ్ అని ఏమీ చేయలేదు. సో అది చక్కగా బోన్సాయి షేప్లోకి వచ్చేసిన తర్వాత మంచి ముదురు కాండం అయిపోయిన తర్వాత కట్ చేయించి చక్కగా మళ్ళీ నేను ఇట్లా ప్లాంట్ చేశాను అనమాట. సో ఇది మనకి బాన్సాయి లుక్ లా కనబడుతుంది కదా, సో అలా అనమాట. మీకు బాన్సాయి లుక్ రావాలి అని అనుకుంటే ఏదైనా ప్లాంట్ని కంటిన్యూ మనకి వదిలేసిన తర్వాత ఒకేసారి మనం దాన్ని కాండం ముదిరిన తర్వాత కట్ చేసేసి చక్కగా మనం ప్రూన్ చేసుకుంటూ వస్తే కనుక బాన్సాయి షేప్లోకి వస్తుంది. సో నేను అలాగే జేడ్ ప్లాంట్తో చేశానన్నమాట. కావాలంటే చిన్నగా ఉన్న ప్లాంట్స్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా 2-3 రకాలు జేడ్ ప్లాంట్తో చేశానన్నమాట. ఇది కూడా అలా చిన్నగా కట్టింగ్ పెట్టి తర్వాత మనం దీన్ని ప్రూన్ చేసుకుంటూ రావాలి. చక్కగా ఒక షేప్లోకి వస్తుంది అన్నప్పుడు మనం కట్ చేసుకుంటూ దాన్ని గ్రో అయ్యేలాగా చూసుకోవాలి. అయితే వీటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అది అవసరం ఉండదు. ఆ తర్వాత నేను ఫైకస్ కూడా నేను బోన్సాయి షేప్లో లాగా ఒక షేప్ చేస్తున్నాను కదా, దాన్ని కూడా నేను చక్కగా మళ్ళీ పైనుంచి కటింగ్ చేశాను అనమాట. ఇది కూడా సింగోనియం కూడా నేను కట్టింగ్స్తో గ్రో చేసిందే, మీ అందరికీ వీడియోలో చూపించాను కూడా నేను చిన్నగా కటింగ్ స్టార్ట్ చేసి పెట్టినప్పుడు. సో అది మంచి గ్రో ఎట్లా వస్తుందంటే మనం చక్కగా వాటరింగ్, దానికి సన్లైట్ అండ్ అది మనం పెట్టిన ప్లేస్ కరెక్ట్గా దానికి సెట్ అవుతుందా లేదా, అండ్ మళ్ళీ సాయిల్, ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైన పాత్రలు వహిస్తాయన్నమాట. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత చితక మనకి ఈ టైంలో కొంచెం సక్యులెంట్స్ మంచి గ్రోత్ కనబడతాయి అన్నమాట. సో అందుకని సక్యులెంట్స్ని కూడా మంచిగా ఒకవేళ వాటి ప్లాంటర్లో మట్టి సరిగా లేకుండా గ్రోత్ సరిగా కనపడకపోతే మనం చక్కగా వాటిని రీప్లాంట్ చేస్తే కనుక ఈ టైంలో మంచి గ్రోత్ కనపడతాయి కాబట్టి తొందరగా సక్యులెంట్స్ గ్రోత్ మంచిగా ఉంటాయన్నమాట. సో నేను హవర్తియా ఎక్కువ వెరైటీ పెట్టుకుంటాను. సో హవర్తియా అంటే నాకు చాలా ఇష్టం. సో వాటి స్టడీగా కూడా ఉంటాయి, వాటి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని నేను సక్యులెంట్స్లో హవర్తియా ఎక్కువ పెట్టుకుంటాను. రీపాట్ ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ టైం అయితే సక్యులెంట్స్కి బెస్ట్ టైం అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బయటే ఉన్నాను, మొత్తం గార్డెన్ అంతా అటు ఇటు చూసుకుంటూ అన్ని పనులు బయట చేసుకుంటూనే ఉన్నాను. ఈ లోపల ప్రసాద్ గారు బ్లాక్ కాఫీ అడిగారు అనమాట. సో తనకి బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేస్తూ పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట. అవును, చెప్పడం మర్చిపోయాను, పాలు కుక్కరు చాలా బాగా పనిచేస్తుందండి. అసలు ఇంతకు ముందు ఎందుకు తీసుకోలేదా అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. అసలు
చాలా బాగుంది. చాలా సాఫీగా ఉంది. పాలు స్టవ్ మీద పొంగేది ఉండదు. అలాగని చెప్పి మర్చిపోయేది ఉండదు. పెట్టేస్తే గనక గిన్నెలో పెట్టి మర్చిపోతాం కదా! నేనైతే మర్చిపోతానండి. పాలు ఒకటి చాయ్ పెట్టినా మర్చిపోతాను. నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్ అది. మా అమ్మ ఫోన్‌లో మాట్లాడినప్పుడల్లా కూడా అంటూ ఉంటుంది. చాయ్ పెట్టావేమో ముందు కట్టేసిరా అని. సో, నాకు చాలా బ్యాడ్ హ్యాబిట్. పాలు పెడితే గనక మర్చిపోతాను స్టవ్ మీద. సో, అందుకని మైక్రోవేవ్‌లో పెట్టుకునేదాన్ని. సో, మైక్రోవేవ్ మంచిది కాదు కదా! అందులోనూ ప్లాస్టిక్ గిన్నెల్లో పెడితే గనక అసలు మంచిది కాదు. బీపీఏ ఫ్రీ అయినా గానీ ఎంతో కొంత దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి, సో, అది అవాయిడ్ చేయడం గురించి నేను ఇంకా ఇప్పుడు పాల కుక్కర్ తీసుకొచ్చాను. ఇంతకు ముందు ఎందుకు తీసుకురాలేదా అని అనిపించింది నాకు. సో, ఎనీవే పాల కుక్కర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాఫీ మేకర్ తీసుకున్నానండి కొత్తది. అయితే అది ఎప్పుడు తీసుకున్నానంటే ఉదయపూర్ వెళ్ళాను కదా! ఉదయపూర్‌లో షాపింగ్‌కి వెళ్ళినప్పుడు చింటూతో పాటు బయటికెళ్ళాం కదా! బయటికెళ్ళినప్పుడు వాడికి కావాల్సినవి కొనడానికి వెళ్ళాను. యాక్చువల్లీ అక్కడ మంచి ఆఫర్‌లో ఉంటే సో, కాఫీ మేకర్ తీసుకున్నాననమాట. సో, మేము ఎక్కువ కాఫీ లవర్స్ కదా! అంటే ఎక్కువ కాఫీ తాగుతూ ఉంటాం అందరం గూడా. నేనంటే చాయ్ మధ్య మధ్యలో చాయ్ తాగుతూ ఉంటాను. సో, అందుకని కాఫీ ఎస్ప్రెసో కూడా చాలా బా వస్తుంది. అందులో ఫ్రాతర్ కూడా ఉంది. అందుకని కాఫీ మేకర్ తీసుకున్నాను అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను కదా! సో, ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల కొంచెం పనులన్నీ కూడా సాఫీగా లేకపోతే ఎప్పటినుంచో ఉన్న పనులన్నీ కూడా చేసేయాలన్నంత కొంచెం యాక్టివ్‌గా ఉందనమాట. యాక్చువల్లీ నేనైతే మార్నింగ్ పర్సన్ కాదు. అంటే మార్నింగ్ పర్సన్ కాదు అని అంటే మొత్తానికి అసలు ఏమి చేయకుండానే అట్లే ఉంటాము, డల్‌గా ఉంటాము అని కాదు గానీ, ఎక్కువగా ప్రొడక్టివ్‌గా ఉండదనమాట మార్నింగ్ పర్సన్ కాదు అని అంటే. సో, మార్నింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి తక్కువగా పనులు చేస్తూ, అంటే ఇంట్లో ఉన్న పనులు ఎవరు చేస్తారు? మన పనులు మనమే చేసుకోవాలి కదా! సో, తక్కువగా చేసుకుంటూ మధ్యాహ్నం టైం కల్లా కొంచెం యాక్టివ్ అవుతానన్నమాట. సో, అలా ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేవడం వల్ల కొన్ని ఎప్పటినుంచో ఉన్న పనులన్నీ కూడా చేసేయాలి, ఈరోజు ఫినిష్ చేయాలి అని అన్నంత యాక్టివ్గా ఉందన్నమాట. మార్నింగ్ లేవడంతోనే నేను డిష్ వాషర్ అన్లోడ్ చేసుకోవడం, డిష్ వాషర్ కాకుండా కొన్ని చేత్తో కడిగే గిన్నెలు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను నైట్ ఒకసారి క్లీన్ చేసేసుకుని కౌంటర్ మీద పెట్టేసుకుంటానమాట. సో, అవన్నీ కూడా సర్దుకోవడం, ఆ తర్వాత వాషింగ్ మెషిన్ కూడా లోడ్ అయి ఉన్నది అన్లోడ్ చేసేసి, బట్టలు ఏదైనా ముందు రోజు ఆరేసుకున్నవి అవి కూడా మడత పెట్టేయడం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే బాల్కనీ ఒకటి అండ్ వాష్ ఏరియా, ఆ తర్వాత టెర్రస్ మీద, ఈ 3 ఏరియాలు చాలా ఎక్కువ డర్టీగా అయిపోయిందనమాట. ఎందుకంటే చెప్పాను కదా, వర్షాలు తుప్పర్లాగా పడుతున్నాయి ఇక్కడ. ఓ పూట అయితే ఎక్కువగానే వర్షం వచ్చింది కానీ మట్టి ఏమైనా ఉంటే కొట్టుకుపోయేంత వర్షం అయితే రాలేదు. సో, అందుకని టెర్రస్ అయితే చాలా చిరాగ్గా అయిపోయింది. అండ్ ఆకులు కూడా ఎక్కువ రాలే టైం కదా ఈ టైంలో, ఫాల్ టైం వలన ఎక్కువ ఆకులు అవి రాలిపోయి మొత్తం అదంతా కూడా చిరాగ్గా అయిపోయింది. పనమ్మాయి వచ్చేస్తే కనుక పనమ్మాయితో పాటు మొత్తం అంతా క్లీన్ చేయిందాం అని అనుకున్నాను. సో, పనమ్మాయి వచ్చింది కాబట్టి బాల్కనీ ఒకటి, వాష్ ఏరియా ఒకటి, మేడ పైన ఈ మూడింటిని క్లీన్ చేయించాలి అని చెప్పి ఈరోజు పని పెట్టుకున్నాను. ఈ మధ్య డిష్ వాషర్ కూడా తక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటున్నాం కదా, పెద్దగా గిన్నెలు అది ఏమి ఉండట్లేదు, అంటే డైలీ బేసిస్ మీద చూస్తుంటే. సో, అందుకని నేను డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచిన తర్వాత ఈవినింగ్ ఒకేసారి మిషన్ ఆన్ చేస్తానన్నమాట. ఈ మధ్యలో గిన్నెలు ఎప్పుడైనా కానీ వాటిని తొరిపి డిష్ వాషర్లో లోడ్ చేయడం అలవాటు. సో, అలా చేసేదాన్ని పిల్లలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఏంటంటే గిన్నెలు కొంచెం తక్కువగానే అవుతున్నాయి. అందులోనూ మధ్యాహ్నం టైంలో లంచ్ కొంచెం హెవీగా ఉండదు కాబట్టి, నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి, సో తక్కువ గిన్నెలే అవుతున్నాయి అనేసి ఏం చేస్తున్నానంటే తొరిపి పెట్టేసేయడం అట్లానే కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ హాఫ్ లోడ్ ఉంటే కనుక హాఫ్ బాస్కెట్ వేసేసి హాఫ్ లోడ్ చేస్తున్నాను. లేదంటే కొన్ని ఆర్టికల్స్ అట్లాంటివి, క్రాకరీ కైండ్ అట్లాంటివి ఎక్కువగా డిష్ వాషర్ యూజ్ చేయొచ్చు, పర్వాలేదు వీటిని అని అన్నప్పుడు అట్లాంటివన్నీ కూడా లోడ్ చేసేయడం చేస్తున్నాను అనమాట. లేదంటే ఒకరోజు వదిలేసి ఇంకొక రోజు ఆన్ చేస్తున్నాను అనమాట. సో, దానివల్ల కొంచెం ఒక రోజు విడిచి రోజు తర్వాత ఆన్ చేస్తుంటే కనుక లోడ్ ఎక్కువగా ఉంటుంది.
సో అలా ఈరోజు కొంచెం లోడ్ ఎక్కువ ఉందన్నమాట. అందులోనూ గిన్నెలు తీస్తుంటే అర్థమైంది, 2 రోజుల నుంచి కూడా అనుకుంటున్నాను డిష్ వాష్ సాల్ట్ ఒకటి, ఇంకొకటి రిన్జైడ్ కూడా లోడ్ చేయాలి. అందులో వేద్దాం అనుకుంటూనే కిటికీలో పెట్టేసి మర్చిపోతున్నాను. సో దాని గురించో ఏమో కొంచెం చుక్కలుగా తడిగా గిన్నెలు ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ సాల్ట్ అండ్ రిన్జైడు కరెక్ట్గా వేయకపోతే కనుక గిన్నెల్లో తడి స్పాట్లెస్ అంత క్లీన్గా ఉండదన్నమాట. మామూలుగా గిన్నెలు వాష్ అయితే అయిపోతాయి, ఎందుకంటే డిటర్జెంట్ ట్యాబ్లెట్ సంథింగ్ అట్లాంటివి వేస్తాం కదా. 3-in-1 ట్యాబ్లెట్ వేసినా కానీ రిన్జైడ్ అండ్ సాల్ట్ ఖచ్చితంగా మనం ఎవ్రీ టైం లోడ్ చేసుకుంటే కనుక గిన్నెలు చాలా మంచిగా నీట్గా వస్తాయన్నమాట. డిష్ వాషర్ గురించి అయితే నేను ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే కనుక అది చెక్ చేయండి, నా ఛానల్లో పెట్టాను ఆల్రెడీ. సో డిష్ వాషర్ అంతా అన్లోడ్ చేసేసిన తర్వాత సాల్ట్ రిన్జైడ్ రీఫిల్ చేసి ఆ తర్వాత ఒకసారి డీస్కేల్ చేద్దామనేసి డీస్కేలర్ వేస్తున్నాను. డీస్కేలింగ్కి యాక్చువల్లీ విడిగా ఒక షాషెస్ వస్తాయి, ఇంకా ఆన్లైన్లో ట్యాబ్లెట్స్ కూడా వస్తాయి. నేనైతే ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా పర్చేస్ చేశాను అనమాట ఒక ప్రోడక్ట్, దాని పేరు నాకు ప్రొనౌన్సియేషన్ కూడా రావట్లేదు. యాక్చువల్లీ ఆ డబ్బాలోది కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకుని చక్కగా మనం మామూలుగా లోడ్ ఎట్లా వేస్తామో అలాగా హై టెంపరేచర్లో వేస్తే కనుక డీస్కేలింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. లేదంటే ఒక కప్పు నిండా వెనిగర్ వేసుకుని కొంచెం సాల్ట్ కూడా డైరెక్ట్గా వేసేస్తాను నేనైతే. ఇంకా సోడా కూడా వేయొచ్చు. యాక్చువల్లీ సోడా అండ్ వెనిగర్ 2 వేస్తే కనుక కొంచెం ఎక్కువగా ఫోమ్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని వెనిగరు సోడా యాడ్ చేయకుండా వెనిగర్ విడిగా సాల్ట్ వేస్తానమాట నేను. సో దానివల్ల కొంచెం ఎప్పుడు డీస్కేలింగ్ చేయాలన్నా కానీ మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది నాకు. లేదంటే ఇలా డీస్కేలింగ్ ట్యాబ్లెట్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. లేదంటే ఇంకొకటి ఏంటంటే నేను చూపించిన ప్రోడక్ట్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చెక్ చేసి చూడండి. సో ఇలా డీస్కేలింగ్ అయితే నేను పెట్టేసి తర్వాత మొత్తం మెషిన్ అంతా కూడా డోర్ దగ్గర, బెల్ట్ దగ్గర, వాషర్ దగ్గర ఆ ఏరియా అంతా కూడా డీస్కేలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే వాష్ రన్ సైకిల్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చక్క పొడిగుడ్డతో తుడిచేస్తాను. సో దట్ డీస్కేలు రెగ్యులర్గా కూడా ఉంటుంది, నీట్గా ఉంటుంది, స్మెల్ అది కూడా ఏం రాకుండా ఉంటుంది అనమాట మెషిన్లో. సో ఇదండి ఈరోజు నా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు బ్రంచ్ టైం వరకు ఉన్న రొటీన్ అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.